And లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మనకి ఎప్పుడైనా కలగాలి అని అంటే మనం థియేటర్స్కి వెళ్ళి మాత్రమే ఈయన సినిమాలు చూడాలి. ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక డెకేడ్గా మనం పాన్ ఇండియా సినిమాస్ అనే పదం తరచుగా వాడుతున్నాం. బట్ పాన్ ఇండియా సినిమాలకి ది ఓజీ డైరెక్టర్ అని మాట్లాడాలంటే అది కేవలం శంకర్ గారి పేరు మాత్రమే మనందరికీ వస్తుంది. సో గట్టిగా చప్పట్లతో శంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక జెంటిల్మెన్ కానివ్వండి, అపరిచితుడు కానివ్వండి, రోబో కానివ్వండి, ఆయన నడుస్తూ వస్తుంటే ఆయన ప్రతి ఒక్క సినిమా కూడా మనందరికీ గుర్తొస్తుంది. వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ శంకర్ గారు. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళు అందరికీ నమస్కారం. భారతీయుడు తీసేటప్పుడు నేను సీక్వెల్ తీస్తానని ఒక్క థాట్ కూడా లేదు. ఆ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే న్యూస్ పేపర్ చూస్తే ఇక్కడ లంచం, అక్కడ లంచం, ఇక్కడ ఇంత తీసుకున్నారు, ఇక్కడ అంత అడిగారు, చాలా కామన్ మ్యాన్ సఫర్ అయ్యారని న్యూస్ అది కాన్స్టెంట్గా ఉంది. ఎప్పుడు ఈ న్యూస్ చూస్తే నా మైండ్లో వచ్చేది సేనాపతి భారతీయుడు క్యారెక్టరే. ఇప్పుడు ఆయన వస్తే ఎలా ఉంటుంది ఆ థాట్ వస్తూ ఉంది. అది 2.0 టైంలో ఒక స్టోరీగా బాగా ఫామ్ అయింది. ఆ స్టోరీ రెడీ అయిన తర్వాత కమల్ గారి దగ్గర వెళ్ళి చెప్పాను, ఆయనకు నచ్చింది, స్టార్ట్ చేసాము. ఈ పిక్చర్లో కమల్ గారు ఒక్కొక్క సీన్ నేను రాస్తాము, కానీ ఆయన పర్ఫామ్ చేసేటప్పుడు ఆయన ఇచ్చేది లైఫ్ ఆ సీన్ చాలా పెద్ద హైట్కి ఎలివేట్ చేసింది. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, ఆయన పర్ఫార్మెన్స్ తోటి మంచి లైఫ్ ఇచ్చారు ఈ పిక్చర్కి. తర్వాత సిద్ధార్థ్, బాబీ సింహ అండ్ రకుల్ ప్రీత్ సింగ్, వివేక్, సముద్రగని గారు, బ్రహ్మానందం గారు, నెడుముడి వేణు గారు, వీళ్ళందరూ వాళ్ళు ఎక్స్పీరియన్స్తో ఈ క్యారెక్టర్స్ అన్నీ స్ట్రెంగ్త్ ఇచ్చారు ఈ పిక్చర్కి. ఈ పిక్చర్ అన్ని జనరేషన్ కనెక్ట్ అయ్యేది పిక్చర్. ఇప్పుడు రిలీజ్ అయ్యేది 1996, ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు 2024 ఈ జనరేషన్ వరకు అందరికీ కనెక్ట్ అయ్యేది పిక్చర్ ఇది. ఇండియాలో ఒక్కొక్క ఫ్యామిలీ చూడవలసిన పిక్చర్ ఇది. అందరికీ ఎంగేజింగ్గా ఉంటుంది. తర్వాత ఈ పిక్చర్ చూసిన ఒక్కొక్కరికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక థాట్ వస్తుంది, థింకింగ్ వస్తుంది అని నమ్ముతున్నాను నేను. ఈ పిక్చర్లో పనిచేసేది ఒక్కొక్క టెక్నీషియన్ కోసం ఈ పిక్చర్ చూడవచ్చు. అనిరుద్ మ్యూజిక్, సాంగ్స్ కోసం, రవివర్మన్ సినిమాటోగ్రఫీ కోసం, ముత్రాజ్ ప్రొడక్షన్ డిజైన్ కోసం, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కోసం, విఎఫ్ఎక్స్ శ్రీనివాస్ మోహన్ కోసం ఒక్కొక్కరికి చూడవచ్చు. వాళ్ళందరూ అంత మంచి బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు. ఈ పిక్చర్ని భారతీయుడు వచ్చేటప్పుడు సపోర్ట్ చేసిన మీడియా మీ అందరినీ కోరుకుంటున్నాను, ఈ పిక్చర్ కూడా సపోర్ట్ చేయండి. ఇది రిలీజ్ చేస్తున్న సురేష్ బాబు గారికి నా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ. అండ్ భారతీయుడు 2లో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడే నాకు కూడా తెలిసింది 22 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఈ సినిమాలో అడ్రస్ చేయబోతున్నారు. అది మనం మర్చిపోకూడదు. మనం రెగ్యులర్గా ఫీల్ అవుతుంటాం, మరే మన సొసైటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి ఎలా అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా చాలా క్లోజ్గా ఫీల్ అయ్యేలాగా అసలు దానికి ఏ రకమైన సొల్యూషన్ చూపిస్తారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే July 12th మనం అందరం కూడా ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళాల్సిందే. సో నౌ ఐ హ్యావ్ ది ఆనర్ ఆఫ్ ఇన్వైటింగ్. సో ఏదైనా ఒక విషయంలో మనం బెస్ట్గా ఉండాలి అని అంటే వీ హ్యావ్ టు లివ్ ఇట్, వీ హ్యావ్ టు లవ్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు బ్రీత్ ఇట్ అంటారు కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ మన ముందే ఉంది. మరి ఇండియన్ సినిమాకి ఒక విజిటింగ్ కార్డ్ ఇవ్వాలి అంటే అది ఖచ్చితంగా ఆయన పేరే అవుతుంది. అండ్ ప్రతి ఇంట్లో మనం చూస్తుంటాం, ఎవరైనా కొంచెం నటిస్తూ ఉంటే ఏంట్రా కమల్ హాసన్ లాగా చేస్తున్నాం అంటారు, కానీ మిగతా ఏ నటుడు గురించి కూడా మనం మాట్లాడం. సో హీ ఈజ్ నన్ అదర్ దాన్ ద వన్ అండ్ ఓన్లీ కమల్ హాసన్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ ప్రైజ్డ్ పొజిషన్. అండ్ ఇవాళ ఆయన ఇక్కడ ఉండడం మనందరికీ చాలా చాలా సంతోషం. ద లెజెండరీ కమల్ హాసన్ గారు.